వారసత్వాన్ని నమ్మితే అధోగతి, వారసత్వాన్ని నమ్మితే అధోగతి, జవసత్వంతో సాగితే పురోగతి అని అర్థం. ఇది ఈనాటి సామాజిక మనకు కనిపిస్తున్న, మనం అనుభవిస్తున్న, అనుభూతి చెందుతున్నామాల కథనమే ఈ కవిత. చాలామంది వారసత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు, గతాన్ని నమ్ముకున్న వాళ్ళు, తాత ముత్తాతల గొప్పతనాన్ని చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని మన సమాజంలో ఇప్పటికీ ఆ తాతలు నేతలు తాగారు, మా మూతులు నాకి చూడండి అని చెప్పుకునే సంతతి మనకెక్కువ ఈ సమాజంలో అంటే కేవలం వీళ్ళు శ్రమ చెయ్యరు, కష్టపడరు. ఎప్పుడో వాళ్ళ తండ్రో తాతలో ముత్తాతల కష్టాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, ఘనతను వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గతం ఘనతను భవితకు మళ్లించడానికి ఇది ఎంత మంచి విషయమా? ఒక్కసారి ఆలోచించండి. మనం మన జవసత్వాన్ని నమ్ముకున్నప్పుడే మాత్రమే మనకు పురోగతి ఉంటుంది. మన యొక్క గొప్పతనం మన యొక్క జవసత్వాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన కాయ కష్టాన్ని, మన కండరాల్ని, మన రెక్కల్ని నమ్ముకొని బతకాలి. అంతే తప్ప వాళ్ళెవరో, మా తాత ముత్తాతలు ఎవరో ఏదో చేశారని చెప్పేసి దాని మీదనే ఆధారపడి ముందుకు వెళ్ళాలనుకోవడం మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. ఇది ముఖ్యంగా నేటి రాజకీయ రంగంలో ఇదొక విపరీత పోకడ కనిపిస్తుంది. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టడం మన ప్రజాస్వామ్యవాదులందరి తక్షణ కర్తవ్యం. ధన్యవాదాలు.